హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఏం లేదండి, ఈరోజు నేను వచ్చేసి అప్పాలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను ఆల్రెడీ ఒక 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి ఇలా కరివేపాకుని చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలుగా వేస్తూనే చాలా బాగుంటుంది. తుంచి కూడా వేయచ్చు, కానీ ఇలా సిజర్తో అయితే మనకి చాలా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అందుకని ఇలా చేశాను. అలాగే ఈసారి పల్లీలు లేకుండా ఇలా పెసరపప్పు సగ్గుబియ్యంతో టేస్టీగాతో పాటు హెల్తీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇవి ఒక 5 అవర్స్ ముందే నేను నానబెట్టేశాను. ఒక 4 to 5 అవర్స్ ముందు వీటిని నానబెట్టేశాను. వీటిని కూడా ఈ బియ్యం పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము దీనికి సరిపడా కారము, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో నేను నువ్వులు కూడా వేస్తున్నాను. దీంతోపాటు అల్లము, కొద్దిగా పచ్చిమిర్చి బాగా మెత్తగా దంచుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా దంచుకుంటే సరిపోతుంది. మరీ మిక్సీ పట్టేంత అవసరం లేదు. దీంట్లోనే మనం బాగా క్రష్ చేసుకోవచ్చు. ఇలా బాగా దంచుకున్న తర్వాత చూడండి, ఇలా బాగా మెత్తగా అయిపోతుంది. ఈ మాత్రం ఉంటే చాలు. అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. లేదా ఇంకే విధంగా అయినా మీకు కూడా తెలిసి ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా చూసారా, ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేడి వేడి నూనెని ఒక గరిటె వేస్తున్నాను. అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అది. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం మొత్తం ఆయిల్, మసాలాలు అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు అన్నిటినీ బాగా ఒకసారి కలిపేసుకొని చూడండి, అన్నీ ఈక్వల్గా మనకు అంటే పిండికి బాగా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి. చూసారా, పిండి కలరు, టెక్స్చర్ మారిపోయింది. బాగా నేను అప్పుడే కలిపేశాను. అనుకోండి ఎలా చూడండి, ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో పిండి. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా, అన్నీ కలిసిపోయాయి బాగా పిండిలో మనకి. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి చేత్తో బాగా కలిపేసేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మనం